చాలామంది ఇళ్ల పట్టాల గురించయితే అడుగుతున్నారు. మొదటిదొచ్చేసి మాకు గత ప్రభుత్వంలో అంటే వైసీపీ హయాంలో ఇళ్ల స్థలం అయితే మంజూరు చేశారు గానీ, మాకు ఆ ఇళ్ల స్థలం చూపించలేదు. ఒకవేళ చూపించినా మేము ఇల్లు కట్టుకోలేదు. అవి ఏం చేస్తారనైతే అడుగుతున్నారు. అలాగే కొత్త ఇంటి స్థలాలనేవి ఎప్పుడు మంజూరు చేస్తారనైతే అడుగుతున్నారు. ఈ రెండిటికి సంబంధించిన అప్డేట్ అయితే అందిస్తాను. రీసెంట్‌గా కాకినాడ జిల్లా కలెక్టర్ గారొచ్చేసి ముఖ్యమంత్రి గారికి ఒక సలహా అయితే ఇచ్చారు. వేటి మీదంటే ఇప్పటికే ఎవరికైతే ఇంటి స్థలం కేటాయించారో అంటే గత ప్రభుత్వంలో ఎవరికైతే ఇంటి స్థలం కేటాయించారో అలా కేటాయించిన వారికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపైన కాకినాడ జిల్లా కలెక్టర్ గారు ఒక సలహా అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఆర్టికల్ కూడా ఈనాడు న్యూస్ పేపర్‌లో అయితే రాశారు. ఇక ముఖ్యమంత్రి గారు కూడా దానికి సంబంధించి సానుకూలంగా అయితే స్పందించారనైతే ఆర్టికల్‌లో అయితే రాశారు. ఇక ఆ విషయం ఏంటంటే ఎవరికైతే గత వైసీపీ హయాంలో ఇళ్ల పట్టా మంజూరు చేసి అక్కడ స్థలం చూపించకపోయినా, ఒకవేళ చూపించి అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకోకపోయినా అంటే బెనిఫిషియరీ వచ్చేసి అక్కడ ఇల్లు కట్టుకోకపోయినా అలాంటి వారికి ఆ పట్టా అనేది రిజిస్ట్రేషన్ అనేది రద్దు చేసి ఎందుకంటే గత ప్రభుత్వంలో అలాంటి వారికి ఆ స్థలానికి రిజిస్ట్రేషన్ అయితే చేసేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి అక్కడ మీరు ఇల్లు కట్టుకోకపోతే ఆ రిజిస్ట్రేషన్ అనేది రద్దు చేసేసి ఆ ప్లేస్‌ని అక్కడ ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్‌ని ఏం చేయనుందంటే ఎంఎస్ఎంఈ కోసం వినియోగించనుంది. అంటే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటి కోసం ఆ ఖాళీ స్థలాలనైతే వినియోగించనున్నారనైతే ప్రెజెంట్ అయితే న్యూస్ అయితే వచ్చింది. త్వరలో దీనికి సంబంధించి మేబీ ప్రభుత్వం అధికారికంగా అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. మీ యొక్క పట్టా ఏదైతే ఉందో దాన్ని రిజిస్ట్రేషన్ అనేది రద్దు చేసి ఆ ఖాళీ స్థలం అనేది ఎంఎస్ఎంఈ కోసం వినియోగించేస్తే మా ఇంటి స్థలం పరిస్థితి ఏంటని మీకు డౌట్ అయితే రావచ్చు. ఇలాంటి వారి కోసమే ప్రభుత్వం మరొక నిర్ణయం అయితే తీసుకోనుంది. ఎవరి దగ్గర నుంచి అయితే పట్టా తీసుకొని రిజిస్ట్రేషన్ రద్దు చేశారో అలాంటి వారికి మరొక చోట ఇళ్ల స్థలం కేటాయించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లయితే చేయనుంది. దీనికి సంబంధించి మరొక అఫీషియల్ అప్డేట్ అయితే రావాలి. అప్పటి వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కొత్తగా ఇళ్ల స్థలాల అప్లికేషన్ ఎప్పుడు తీసుకుంటారు అని. కొంతమందయితే మీ యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్నారు కదా! అక్కడ తీసుకుంటున్నారు. మాకెందుకు తీసుకోవట్లేదు, పక్క సచివాలయంలో తీసుకుంటున్నారు, అక్కడ తీసుకోవట్లేదు, ఇక్కడ తీసుకోవట్లేదు. ఇలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. మీరు ఒక విషయం అయితే గమనించండి. గత ప్రభుత్వంలో అంటే వైసీపీ హయాంలో ఎవరికైతే ఇళ్ల పట్టా అనేది మంజూరు చేశారో ప్రెజెంట్ వారికి సంబంధించి ఇంకా వెరిఫికేషన్ జరుగుతూనే ఉంది. ఇప్పటికే 2, 3 సార్లు వెరిఫికేషన్ జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ ఖాళీలున్నాయి, ఎక్కడ ఇల్లు కట్టారు, ఎవరు ఎలిజిబుల్ అయ్యారు, గత ప్రభుత్వంలో ఎవరికైనా అక్రమంగా ఇళ్ల పట్టా అందించారా, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టా కేటాయించినా చాలామందికి ఇంకా జియో ట్యాగింగ్ అవ్వలేదు. స్థలం ఎక్కడ ఉందో కూడా చాలామందికి తెలీదు. అలా గత ప్రభుత్వంలో మంజూరైన వారికి ఇంకా ఎలాంటి సొల్యూషన్ దొరకలేదు. అంటే వారికి పట్టా అనేది చూపించలేదు. మళ్ళీ కొత్తగా ఇళ్ల పట్టా అంటే కొంచెం కష్టమే ప్రెజెంట్ అయితే. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా ఇళ్ల పట్టా కేటాయించేసి అక్కడ జియో ట్యాగింగ్ అయితే పూర్తి చేయాలి. వారికంటూ స్థలం దొరికి వారికి కేటాయింపులు పూర్తయిన తర్వాత కొత్త అప్లికేషన్‌లు తీసుకుంటారు. కానీ చాలామంది గ్రీవెన్స్‌లో అప్లై చేసిన అప్లికేషన్‌లు చూసి అక్కడ పెడుతున్నారు, ఇక్కడ పెట్టట్లేదు, మా సచివాలయ సిబ్బంది సరిగ్గా సమాధానం ఇవ్వట్లేదు, ఇలాంటి కామెంట్స్ అయితే పెడుతున్నారు. సచివాలయ సిబ్బందికైనా వారి పై అధికారులు ఏది చెప్తే అదే చెప్తారు. ఎందుకంటే ప్రెజెంట్ అప్లై చేసుకోవడానికి ఆ ఆప్షన్ ఉందేమో కానీ అప్లై చేసిన తర్వాత దానికి సంబంధించి ఇళ్ల స్థలం కేటాయించాలంటే మీ ఊర్లో భూమి దొరకాలి. చాలా ఏర్పాట్లయితే చేయాలి. అవన్నీ ప్రభుత్వం ముందుగా నిర్ణయించుకొని తర్వాత కొత్త అప్లికేషన్‌లకి సంబంధించి అప్లై చేయమని రెవెన్యూ అధికారులకి ఒక మీటింగ్ ద్వారానో ఏదో విధంగా తెలియజేస్తుంది. అప్పుడు మాత్రమే అప్లికేషన్ పెడితే ఉపయోగం ఉంటుంది. అంతేకాని చాలామంది పక్క సచివాలయంలో పెడుతున్నారు. మా సచివాలయంలో అడిగితే రూడ్‌గా సమాధానం చెప్తున్నారు. ఇలాంటి కామెంట్స్ అయితే పెడుతున్నారు. సచివాలయ సిబ్బందికి ఆ ఆప్షన్ వస్తే అంటే ఆప్షన్ ఉంది గానీ, ఇంకా అప్లై చేయమని అయితే పైనుంచి గైడ్‌లైన్స్ ఏమి రాలేదు. సో, కొన్ని రోజులైతే ఆగండి. మీ విలేజ్‌లో గత ప్రభుత్వంలో పట్టా వచ్చిన వారికి ఈ కేటాయింపులు పూర్తయిన తర్వాత కొత్తగా స్థలం కేటాయింపులు చేసి అప్పుడు మీ వద్ద నుంచి అప్లికేషన్‌లయితే తీసుకునే ప్రాసెస్‌నయితే ప్రభుత్వం స్టార్ట్ చేస్తుంది. అంతేగాని మీరు కంగారు పడిపోయి వేరే వాళ్ళ మీద అంటే సచివాలయ సిబ్బంది మీద నిందలు వేయడం అయితే తప్పు. ఎందుకంటే వారికి ఆ ఆప్షన్ ఉన్నా ఇంకా అప్లై చేయమని ఎలాంటి గైడ్‌లైన్స్ అయితే రాలేదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది సచివాలయ సిబ్బంది వీడియోస్ చేసి అప్లై చేసుకోమని కూడా చెప్తున్నారు జెన్యూన్ యూట్యూబర్స్ కూడా. సో, మీరు అలా చెప్పడం అయితే నా వరకు తప్పు. ఎందుకంటే సచివాలయంలో ఆప్షన్ ఉన్నా దానికి సంబంధించి ఇళ్ల స్థలం కేటాయించాలంటే దానికి సంబంధించి వెనకాల చాలా ప్రాసెస్ అయితే జరుగుతుంది. అది తెలుసుకొని మీరు అప్లై చేయడం మంచిది. సో, కొన్ని రోజులైతే వెయిట్ చేయండి. ఒకవేళ అప్లై చేయడం స్టార్ట్ అయితే మీ విలేజ్‌లో మీకు తప్పకుండా తెలుస్తుంది. అప్పుడు మాత్రమే అప్లికేషన్‌లయితే ఇవ్వండి.